తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీసీ రిజర్వేషన్ బిల్లు నేడు గవర్నర్ వద్దకు రానుంది. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీల రిజర్వేషన్ను 42% పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. పార్లమెంటు వేదికగానే ఈ అంశాన్ని వినిపించాలని నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లోనే ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు 21వ తేదీనే ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు దాని ఆవశ్యకతను వివరించనున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని కలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన 2 బిల్లులను పార్లమెంటు ఉభయ సభలను ఆమోదించాలని, వాటిని షెడ్యూల్ 9లో చేర్చాలని కోరనున్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు, కులగణనలలో తేలిన వివరాలను కూలంకషంగా చర్చించి వివరించి రిజర్వేషన్ల పెంపునకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రూపొందించిన ఆర్డినెన్స్ను ఇవాళ గవర్నర్కు నివేదించనున్నట్లు తెలిసింది. దానికి గవర్నర్ ఆమోదం తెలిపితే రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది.